What I'd like to know is where did you get the confidence from to make a film with such... Ignorance. Sheer ignorance. You know, there's no confidence to equal it. I thought you could do anything with a camera that the eye could do or the imagination could do. And I didn't know that there were things you couldn't do. So anything I could think up in my dreams, I attempted to photograph. I'm going to say Christmas Eve is coming soon. Now are you, dear old man? Whisper what you bring to me. Tell me if you can. When the clock is striking 12, when I'm fast asleep, down the chimney broad and black, your pack, you'll creep. All the stockings you will find hanging in a row. Mine will be the shortest one. You'll be sure to know. I'm going to say Christmas Eve is coming soon. Now are you, dear old man? Whisper what you bring to me. Tell me if you can. When the clock is striking 12, when I'm fast asleep, down the chimney broad and black, your pack, you'll creep. All the stockings you will find hanging in a row. Mine will be the shortest one. You'll be sure to know. Now, Alexas are being used all over the world right now. This is a show from India, Bahubali. This was the largest Indian movie. It's kind of the Lord of the Rings of India. I watched it recently. It's a little bit of an acquired taste if you're from the Western world, but very interesting, beautiful imagery. And they shot with an Alexa XT with master primes and recorded ARRI RAW open gauge. నమస్తే, నా పేరు గోపి. పూర్తి పేరు రెడ్నం గోపి వెంకట్రావు. నన్ను అందరూ గోపి అంటారు. కొంతమంది అమితాబ్ బచ్చన్ అని కూడా అంటారు. ఇది నాకు నిక్నేమ్. ఈ కళ్ళజోడు పెట్టుకున్నంతసేపు ఇది గ్లామర్. ఇలా కాకుండా ఇది పెట్టుకున్నానే ఈ కళ్ళజోడు. ఇది నా సొంత కళ్ళజోడు. అంటే గ్లామర్ కాదు, సైట్ ఏదైనా ఉంటే చిన్న అక్షరాలు పెద్దగా చూడడానికి, ఒరిజినల్గా చూడడానికి నాకు పనికొచ్చేది వాస్తవిక కళ్ళజోడు. అంటే జీవితంలో రెండు ఉంటాయి ఎప్పుడు కూడా. ఒకటి గ్లామరు అంటే కలగనిది, ఒకటి రియాలిటీది.
ఇప్పుడు నిద్రపోతే కలిది కళ, నిద్రపోయని తట్టి లేపేది కళ. చతుషష్ఠి కళలు, 64 కళల్లో చిత్రలేఖనం ఒక కళ. ఈ కళ రూపాంతరం చెంది ఫోటోగ్రఫీగా వచ్చిందని చెప్తూ అంటారు. ఫోటోగ్రఫీ కూడా నియర్లీ జస్ట్ లైక్ పెయింటింగ్, 100% పెయింటింగ్ అని కూడా చెప్పచ్చు. ఒక అద్భుతమైన చిత్రం ఎలా గీయాలి అని ఒక చిత్రకారుడు ఎలా అయితే ప్లాన్ చేసుకుంటాడో, ఒక మంచి ఫోటో ఎలా తీయాలి, మంచి వీడియో ఎలా తీయాలి, ఆ లైటింగు, ఆ షాడోసు, ఇవన్నీ ఆలోచించుకునేవాడు టెక్నీషియన్, కెమెరామ్యాన్. అతను స్టిల్ కెమెరామ్యాన్ కావచ్చు, వీడియో కెమెరామ్యాన్ కావచ్చు, సినిమా కెమెరామ్యాన్ కావచ్చు, ఎవరైనా కానీ. నేను ఎప్పుడైతే నా ఐటీఐ టెక్నికల్ ఇండస్ట్రీలో నేను ఫిట్టర్గా చదివాను, అయిపోయిన తర్వాత నేను ఫోటోగ్రఫీని ఎన్నుకున్నాను. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. నాకు 10th క్లాస్ అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఐటీఐ చదివిన తర్వాత నేను మొట్టమొదటిగా ఈ ఫోటోగ్రఫీని ఎంచుకుని విజయవాడలో బాంబే స్టూడియోలో మారుతి గారని, అప్పుడు ఈనాడు, ఉదయం అలాంటి న్యూస్ పేపర్లు పనిచేసేవారు, ఆయన దగ్గర నేను జాయిన్ అయ్యాను. ఆ జాయిన్ అయినప్పుడు అప్పుడు మేము నికాను, మినోల్టా ఇలాంటి కెమెరాలు ఉండి బ్లాక్ అండ్ వైట్లో స్టిల్ ఫొటోస్ తీయడం, మన ప్రెస్ ఫోటోగ్రఫీస్ చేయడం, ఆ తర్వాత ఈ ఎలక్షన్స్కి వచ్చే వాళ్ళకి ఫొటోస్ తీయడం, పాస్పోర్ట్లు తీయడం, ఇంతే ఉండేది మా లైఫ్ కెరీర్ అంతా. ఆ టైంలో ఏంటంటే, ఇప్పుడు ఏదైనా ఒక పెళ్లి జరుగుతుంది అనుకోండి, ఆ పెళ్లి జరిగేటప్పుడు మనం పెళ్లి చూడడానికి వెళ్తే పెళ్లి చూడలేకపోతున్నాం. ఎందుకంటే ఆ పెళ్లి కొడుకు పెళ్లి చుట్టూ ఒక 20-30 మంది కెమెరామెన్లు, వీడియోగ్రాఫర్లు, లైట్లు మొత్తం ముగిపోయి కొన్ని వేలు లక్షల ఫోటోలు కూడా తీసేస్తున్నారు. టీబీలు ఫోటోలు తీస్తున్నారు. అందులో చూసి ఏది బాగుందో అది ఉంచుకుంటున్నారు, లేదు డిలీట్ చేస్తున్నారు. డంపింగ్ మొత్తం వీడియోలు, స్టిల్స్ ఇదే డంపింగ్ చేస్తున్నారు. అప్పుడు మేము 86లో, నేను చెప్తున్న సంగతి 86, 90లో. అప్పుడు ఏంటంటే మాకున్న కెమెరాలో ఎవరో పెళ్లి తీయమని వచ్చేవారు అనుకోండి, సపోజ్ వాళ్ళకి చాలా ఆర్థికంగా చిన్నవాళ్ళు ఉండేవారు. ఒక ఫోటో, ఒక పోస్ట్ కార్డ్ సైజ్ ఫోటో ₹3, ₹5 ఉంటే, ఏమన్నా మాకు ఒక 4 ఫోటోలు లేదంటే 5 ఫోటోలు తీయండి అనేవారు. మేము ఆ కెమెరా తీసుకెళ్ళి ఏం ఫోటోలు తీసేవాళ్ళం అంటే, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కలిపి ఉన్నది ఒకటి, జీలకర్ర తలంబరాలు పెట్టుకునేది ఒకటి, మంగళసూత్రం కట్టేది ఒకటి, ఒక గ్రూప్ ఫోటో, ఇలా ఒక 5 ఫోటోలు తీయాలి. ఈ 5 ఫోటోలు పెర్ఫెక్ట్గా తీస్తే వాళ్ళకి మంచి మెమరీ. మేము బాగా ఫోటోలు తీస్తే వాళ్ళకి మంచి మెమరీ మిగులుతుంది. మేము సరిగా ఫోటో తీయకపోతే మాకు మనీ పోయేది, మాకు డబ్బులు వచ్చేగా, వాళ్ళకి మెమరీ పోయేది. అంటే మా డబ్బులు పక్కన పాడేస్తే వాళ్ళకి మెమరీ మిస్ అయిపోయారు. మళ్ళీ ఫోటో కానీ వీడియో అనేది సరే ఆ టైంలో ఏం జరిగిందని క్యాప్చర్ చేయడమే ఫోటోగ్రఫీ కావచ్చు, వీడియోగ్రఫీ కావచ్చు. ఇది కరెక్ట్గా క్యాప్చర్ చేయలేనప్పుడు, మనం ఫెయిల్ అయినప్పుడు మనకు బాధ ఉండకపోవచ్చు, కానీ అది మిస్ అయిన వాళ్ళు చాలా బాధపడతారు. అది సినిమా తీసినప్పుడు ప్రొడ్యూసర్కి మనం కరెక్ట్గా అవుట్పుట్ ఇవ్వలేనప్పుడు, లేదంటే ఒక పెళ్లి తీయించుకునే వాళ్ళకి కరెక్ట్ ఫోటో ఇవ్వలేనప్పుడు, వీడియో తీయించుకునే వాళ్ళకి మంచి ఎక్స్పోజర్ మనం చేయలేనప్పుడు, మనం ఫెయిల్ అవ్వడం, మనీ పోవడం అన్నీ పక్కన పెడితే అటుపక్క మెమరీ చాలా మిస్ అవుతుంటారు. సో ఆ టైంలో మాకు ఏంటంటే, ఒకసారి ఫోటో తీయడానికి వెళ్తే, 4 ఫోటోలు తీయడానికి వెళ్తే 4 ఫోటోలు కరెక్ట్గా తీయాలి. ఎక్స్పోజరు, ఫోకసు, ఫ్రేమింగ్ వితౌట్ షేకింగ్ కరెక్ట్గా తీయగలగాలి. అది తీసినప్పుడే నేను కరెక్ట్ ఫోటోగ్రాఫర్ని. మేము అలాగే చేసేవాళ్ళం. ఇది చేయడానికి మాకేంటంటే ఒక స్టిల్ కెమెరా ఇచ్చేవారు. ఇచ్చి దాన్ని చూసి ఫోకస్ చేయడం, క్లిక్ చేయడం, వితౌట్ ఫిల్మ్ తోటి ఫోకస్ చేయడం, క్లిక్ చేయడం, ఫోకస్ చేయడం, క్లిక్ చేయడం, ఇదే మా పని. ఇలా చేస్తూ అభ్యాసం కూసి చాలా మనం ఫోటోగ్రఫీ నేర్చుకున్నాం. ఊళ్ళల్లోకి వెళ్ళినప్పుడు రాత్రులు ఎక్కువ పెళ్ళిళ్ళు జరుగుతుంది. అక్కడ కరెంట్ పోతుండేది. కరెంట్ ఏముండేది కాదు, ఫ్లాష్ ఉండేది 64, ఆ ఎక్స్పోజర్లో పెట్టి మేము ఫొటోస్ తీస్తుండేవాళ్ళం. ఆ కరెంట్ లేనప్పుడు ఫోకస్ ఎలా చేయాలి? అప్పుడు మేము ఏం చేసేవాళ్ళంటే, ఈ మెడలో వేసుకునే ఆర్నమెంట్స్కి ఆ పక్కన ఏదో లాంతర్లు అవి పెడితే, ఆ లాంతర్లు ఇక్కడ రిఫ్లెక్షన్ అవుతున్నప్పుడు వాటికి ఫోకస్ చేసి ఫొటోస్ తీసేవాళ్ళం. సో ఈ ఫొటోస్ తీయడానికి మేము ఎంత అంటే రెగ్యులర్గా, ఇంకా కెమెరా దొరికిందంటే దాన్ని ఫోకస్ చేయడం, క్లిక్ చేయడం, ఫిల్మ్ ఉందా లేదా అనేది పక్కన పెట్టి ఇలా అభ్యాసం చేసి, ఏది మన అర్జునుడు చీకట్లో బాణం వేసినట్టుగా మేము రోజు ఇదే పని చేస్తున్నాం. ఇప్పుడు మరి చాలా ఫెసిలిటీస్, మంచి కెమెరాస్ వచ్చాయి, నెంబర్ ఆఫ్ చిప్స్ వచ్చాయి. ఇప్పుడు ఆ ఫిలిం బాధ లేదు, వాళ్ళు హ్యాపీగా చేయగలుగుతున్నారు. అంటే ఇప్పుడు ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫొటోస్ తీసి బాగున్నది ఉంచుకోవడం, బాగాలేనిది డిలీట్ చేయడం, ఈ ఫెసిలిటీస్ వచ్చింది కాబట్టి ఇప్పుడు అంత శ్రమ లేకుండా, పైగా దానికి తోడు ఈ ఫోటో ఎలా తీయాలి, ఏం చేయాలనేది రకరకాల యూట్యూబ్లు చూసి ఇవన్నీ నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు ఆ ఛాన్స్ లేదు. చేయాలంటే కష్టపడాలి, నేర్చుకోవాలి, అంతే. మేము ఇలాగే నేర్చుకున్నాం స్టిల్ ఫోటోగ్రఫీ అంతా. అసలు మనం వీడియోగ్రాఫరా, స్టిల్ ఫోటోగ్రాఫరా, డైరెక్టరా, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ మనం ఒక మనిషికి ఎథిక్స్, మారల్ ఎథిక్స్ చాలా ఎక్కువ ఉండాలి.
ఈ ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ చేసి ఈ ఫీల్డ్స్లో తిరిగే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉండాలని నా అభిప్రాయం. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మేము 90స్లో పనిచేసేటప్పుడు విజయవాడలో రంగా గారిది పెద్ద గొడవ అయింది. గొడవ అయినప్పుడు అక్కడ మర్డర్సు, ఈ లూటీలు, దహనాలు ఇలాంటివి జరిగినప్పుడు చాలా ఫొటోస్ మేము క్యాప్చర్ చేసినప్పుడు అది హాట్ టాపిక్ కాబట్టి తీసిన వెంటనే ఫోటో ఇమీడియట్లీ దాన్ని వాష్ చేయడం, ఫొటోస్ ప్రింట్ వేయడం, పేపర్కి వేయగానే వచ్చేస్తుండే ఫుల్ ఫొటోస్. చాలా మ్యాగజైన్ దానికి చాలా అప్పట్లో మంచి, ఇప్పుడు చెప్పిన భాషలో టీఆర్పీలో చెప్పండి, అప్పుడు ఎక్కువ సర్క్యులేషన్ పేపర్స్ వచ్చి బాగా ఒక సెన్సేషనల్ న్యూస్ అయింది. ఎగ్జాక్ట్లీ 1 year తర్వాత ఆ లాస్ట్ సంవత్సరం ఇలా జరిగింది అని చెప్పడం కోసం అని చెప్పి ఈ ఫొటోస్ కావాలి మళ్ళీ ప్రింట్ చేయాలని అడిగారు. ఎగ్జాక్ట్లీ సంవత్సరం క్రితం ఇలా జరిగింది అని చెప్పడానికి మళ్ళీ ఆ ఫొటోస్ వేయాలి కాబట్టి ఆ ఫొటోస్ మమ్మల్ని అడిగారు. ఈ పత్రిక యాజమాన్యం అడిగినప్పుడు మా గురువు గారు మారుతి గారు ఏం చెప్పారంటే, జనాలు ఒక విషయాన్ని మర్చిపోతున్నారు. అప్పుడు మర్డర్ జరిగింది, వీళ్ళు వాళ్ళని చంపారు, వాళ్ళు వీళ్ళు చంపారు, ఆ షాపులు కాల్చారు, ఈ షాపులు కాల్చారు, ఇట్లాంటి అన్నీ మనం అప్పటికి అది కరెంట్ అఫైర్ కాబట్టి మనం ఆ న్యూస్ ఇచ్చాం, పేపర్ ఇచ్చాం, అయిపోయింది. ఇప్పుడు 1 year అయిపోయింది. జనాలు అదంతా మర్చిపోయినప్పుడు మళ్ళీ ఈ ఫోటోలు వేసి మళ్ళీ ఈ గొడవలు అది ఎగ్గొట్టడం మంచిది కాదు, ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని ఒక ఎథిక్స్ తోటి, ఒక నిబద్ధతతోటి ఆయన ఇవ్వలేదు ఆ ఫొటోస్. అప్పుడు మేము ఆ ఫోటోలు ప్రింట్ కొన్ని పేపర్స్లో మేము రాకుండా మా గురువు గారి ద్వారా మేము కూడా పాత్ర చేసుకున్నాం. అంటే ఎవరైనా ఒక టెక్నీషియన్కి మోరల్ ఎథిక్స్ కూడా ఉండాలని చెప్తున్నా. ఇప్పుడు ఫోటోగ్రఫీ గురించి నేను చెప్పేంత, అంటే నేను ఇంత గొప్ప చేశాను అంత గొప్ప చేశానని చెప్పుకునేంత కాదు, కానీ నాకంటే ముందు మా గురువుగారు మారుతి గారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ అప్పుడు ఉన్నవాళ్ళు, అప్పట్లో అసలు ఫిల్మే దొరికేది కాదు, కొందామంటే డబ్బులు కూడా ఉండేది కాదు, చాలా కేర్సిటీగా ఉండేది. కానీ వాళ్ళు ఆ ఫోటోగ్రఫీనే నమ్ముకుని దీని మీదే ఈ ఫోటోగ్రఫీనే బతికించాలి, నా తర్వాత తరం కూడా ఈ ఫోటోగ్రఫీని అందించాలి అని కసితో వాళ్ళు చాలా పనిచేసేవారట. ఎలా ఉండేదంటే, వాళ్ళకి ఎన్లార్జర్లు అంటాం, ఈ ఎన్లార్జర్లు అవి లేనప్పుడు వాళ్ళు గదికి ఒక చిన్న పైన గోడకి సీలింగ్ హోల్ ఒకటి కొట్టి దాంట్లోంచి సన్ రైజ్ పడుతుంటే ఆ సన్ రైజ్ దాంట్లోని లెన్స్ పెట్టి దానికి కింద ప్రింట్ ఎంతసేపు ఉంచాలి, ఎంతసేపు ఎక్స్పోజ్ చేయాలని కూడా వాళ్ళు చేసి చాలా గొప్ప టెక్నిక్గా చేసేవారట. అంటే టెక్నిక్ అనేది వాళ్ళు మేధాశక్తికి సంబంధించింది. ఇప్పుడు మనం అసలు దాని గురించి మనం ఊహించలేం, దాన్ని వాళ్ళు ఎలా చేశారనేది కూడా కొన్ని చెప్పలేం. అందుకని అప్పుడు ఫోటోలు, బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు కానీ, అప్పుడు బ్లాక్ అండ్ వైట్ మూవీస్ కానీ ఇప్పటికే కళాఖండాలుగా మిగిలిపోవడానికి కారణం ఇంతకంటే గొప్ప ఉదాహరణ మనం ఏం చెప్పలేం. కేవలం మేధాశక్తితోటే పనిచేసిన పని ఏదైనా కానీ, స్టిల్ ఫోటోగ్రఫీ కావచ్చు, వీడియోగ్రఫీ కావచ్చు, ఏదైనా మేధాశక్తితో పనిచేసినటువంటి వీడియో కానీ, టీవీ సినిమా కానీ, సీరియల్ కానీ, ఏదైనా కానీ 10 కాలాలు జనాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పడానికి కేవలం మేధస్సే అని చెప్పచ్చు. టెక్నిక్ కంటే కూడా ఎక్కువ మేధస్సు ఉపయోగించడం, మేధస్సును ఉపయోగించి చేసిన ప్రతి పని కూడా సూపర్గా సక్సెస్ అయిందని నేను అనుకుంటున్నాను. ఈ స్టిల్స్ నుంచి వీడియోలోకి వచ్చినప్పటికీ ఏమైందంటే అండి, అప్పట్లో నేషనల్ 100 అని VHS కెమెరాస్ వచ్చాయి. ఇప్పుడు కెమెరాలాగా జస్ట్ 2 లైట్లు బౌన్స్ చేస్తానో, ట్యూబ్ లైట్స్లోనో, డే ఎలివేషన్లోనో బొమ్మలు వచ్చేవి కావు, వీడియో అసలు వచ్చేది కాదు. దానికి డైరెక్ట్గా 4 శనగాన్ని చేసి తీస్తేనే కానీ ఎక్స్పోజర్ వచ్చేది కాదనమాట. మళ్ళీ వైట్ బ్యాలెన్స్, వెనకాల ఏదైనా బర్న్ అయితే దానికి టైల్స్ ఇవన్నీ వస్తుండే. దాంట్లో ఇవి చేసేటప్పుడు ఈ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, లేదంటే ఏదైనా ఒక ఆడియో ఫంక్షన్ మీన్స్ అప్పట్లో ఈ ప్రెస్ మీట్స్ అవి ఫంక్షన్స్ అవుతుండే. ఆ ఫంక్షన్స్కి అది వెళ్ళేటప్పుడు వాళ్ళకి డైరెక్ట్ లైట్లు వేస్తే అలా చూడలేకపోతుండేవారు. అయినా కానీ ఆ డైరెక్ట్ లైట్స్లోనే వేసి వాళ్ళకి ఆ చెమటది పట్టకుండా మధ్య మధ్యలో ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆఫ్ చేసి వాళ్ళకి ఒక టచ్అప్ క్లాత్ లాగా ఒక పెద్ద టవల్స్ అది ఇచ్చి సరిగ్గా మొహం తెరుచుకోండి అని చెప్పి వీడియోలు తీస్తూ ఉండేవాళ్ళు. అప్పుడు ఏంటంటే VHS క్యాసెట్ వచ్చి, VHS క్యాసెట్ సోనీ ఇలా వచ్చేవి. దానికి 3 hours రన్ అవుతుండేది. మనకు ఆ 3 hours మేము షార్ట్అవుట్ చేసుకున్నాం. పెళ్ళి ఎంతసేపు తీయాలి, ఈ ఫంక్షన్ ఎంతసేపు చేయాలి, ఇలా చేసుకుంటూ ఆ 3 hours షూట్ చేసుకుని వచ్చేవాళ్ళం. ఆ VHS అనేది అసలు మర్చిపోలేనటువంటి ఒక ఎక్స్పీరియన్స్. నేను ఈ VHSలో ఈ పెళ్ళిళ్ళు అవి తీస్తుంటే మా గురువు గారు మారుతి గారు, నువ్వు ఈ VHS ఈ పెళ్ళిళ్ళు ఈ కార్యక్రమాలు ఇలాంటివి చేయడం కాదు, నీకు మంచి తీసి యాంగిల్స్లో కానీ దీంట్లో మంచి పట్టు అన్నది నేను గమనించాను, నువ్వు రేపటి నుంచి పెళ్ళిళ్ళు తీయదు, ఓన్లీ ఈ స్టిల్స్ ప్రెస్ ఫోటోగ్రఫీ మాత్రం చేయాలని చెప్పి ఆయన పట్టుబట్టి నాకు ఒక 2 కెమెరాలు ఇచ్చి 4-5 లెన్సులు ఇచ్చి రోజు పొద్దున్నే వెళ్ళి పార్కుల్లోని బాగా రష్గా ఉన్న విజయవాడ కోడల్లోని ఆ హిల్స్ అది ఎక్కి మంచి మంచి ఫొటోస్ తీసుకొని రమ్మని పంపించేవారు, బ్లాక్ అండ్ వైట్ రోల్ ఒకటి ఇచ్చి.
నేను ఇలా ఫొటోస్ అయితే తీసుకొని వస్తే ఆయన ఏది బాగుంది ఏది బాగాలేదు, దీనికి సజెషన్ ఉందా లేదా, దీనికి లైఫ్ ఉందా లేదా, ఇవన్నీ చెప్పి నన్ను ఒక మంచి ఫోటోగ్రాఫర్గా తీర్చిదిద్దారు ఆయన. నేను ఈ విషయంలో ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాను. మారుతి గారు నన్ను ఆయన దగ్గర ఒక్కరి దగ్గరే వైడ్ లెన్స్ ఉండేది అనమాట. నికాన్లో ఒక వైడ్ లెన్స్ ఉండేది. ఆ వైడ్ లెన్స్ తోటి చాలా అద్భుతమైన ఫోటోలు తీసి, ఈ వైడ్ లెన్స్ వాడేటప్పుడు ఎప్పుడు వాడాలి, ఎప్పుడు వాడకూడదు, బాగా దగ్గరికి వెళ్ళినప్పుడు డిస్ట్రాక్షన్ వస్తుంది, దీన్ని ఎందుకు వాడకూడదు, ఎక్కడ వాడాలి, ఇలా దాంట్లో ఉన్న టెక్నిక్స్ అన్నీ నేర్పించి నన్ను మంచి స్టిల్ ఫోటోగ్రాఫర్గా చేశారు. ఆ చేసేటప్పుడు ఈయన ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా బెంగళూరులో ఒక టీవీ ఫిలిం, అది కూడా కన్నడలో నంజన్గూడ్లో జాలీ జాలీ పిక్నిక్ అనేది ఒక టీవీ సీరియల్ చేయాలని ఎవరు అడిగితే ఆయన సరే మేము ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి నాకు ఆయన ఏం చెప్పారంటే, గోపి మనం ఒక టెలిఫిల్మ్ లాగా ఒక టీవీ సీరియల్ అయితే చేద్దామని అనుకుంటున్నాము, దానికి నువ్వు అక్కడ స్టిల్స్ వీడియోలు అది ఏం తీయవసరం లేదు, కానీ అసలు ఆ ప్రొడక్షన్లో వాళ్ళ లైటింగ్ ఎలా చేస్తున్నారు, ఆ షాట్లు ఎలా తీస్తున్నారు, ట్రాక్ అండ్ ట్రాలీ ఎలా వాడుతున్నారు, రిఫ్లెక్టర్లు ఎలా వాడుతున్నారు, ఇవన్నీ నువ్వు అక్కడికి వెళ్ళి గమనించి మనం కూడా రెగ్యులర్గా ఒక ప్రొడక్షన్ చేయడానికి ముందుకెళ్దాం అని ఆయన నన్ను ఎంకరేజ్ చేసి విజయవాడ నుంచి నంజన్గూడు తీసుకెళ్లారు నన్ను. ఆ నంజన్గూడికి వెళ్ళినప్పుడు నేను మొట్టమొదటి చూసిన అక్కడ ఇకాగెమి కెమెరా చూశాను నేను. ఆ ఇకాగెమి కెమెరా వర్క్ చేయడానికి సురేందర్ రెడ్డి గారు, చక్రి గారు, ఇప్పుడు చోటాగా నాయుడు గారితో అసోసియేట్గా ఉన్నటువంటి చక్రి గారు, ఇంకొక ఆయన ఎడిటర్ గారు, ముగ్గురు వచ్చి వాళ్ళు వర్క్ చేస్తుంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్ అదంతా చూశాను నేను. అప్పట్లోనే సురేందర్ రెడ్డి గారు థర్మోకోల్ షీట్లు బౌన్స్ తోటి, రిఫ్లెక్టర్స్ చాలా లాంగ్ నుంచి వెరీ స్మూత్ లైట్లతోటి తీయడం అది చూసి ఇంప్రెస్ అయ్యి నేను సురేందర్ రెడ్డి గారిని అడిగాను. సురేందర్ రెడ్డి గారు మరి నేను కూడా ఇలాగ టీవీ కెమెరాకి పనిచేయాలని అనుకుంటున్నానండి, వస్తానండి అని అంటే, ఆయన అడ్రస్ ఇచ్చి హైదరాబాద్లో ఉంటానమ్మా, నేను హైదరాబాద్కి రా, సీజే రెడ్డి గారిని ఒక స్టూడియో ఉన్నది, అక్కడ ఉంటాను నేను ఎక్కువగా, అక్కడ రండి అని చెప్పారు. నేను విజయవాడలో బాంబే స్టూడియో మారుతి గారి దగ్గర పనిచేసినప్పుడు గవర్నర్పేటలో ఉండేవాడిని. అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇన్ని ఛానల్స్, ఇన్ని మీడియా ఇంత లేదు అప్పుడు. మహా అయితే ఒక ముగ్గురు స్టిల్ ఫోటోగ్రాఫర్లు, నలుగురు స్టిల్ ఫోటోగ్రాఫర్లు వచ్చేవాళ్ళం. మారుతి గారు, అహోబాలరావు గారు, వీళ్ళ శిష్యులు ఎక్కువ విజయవాడలో ఉంటుండేవారు ఫోటోగ్రాఫర్స్గా కూడా, మిగతా పేపర్స్లో కూడా. అప్పుడు ఇలా కెమెరాస్ రెంటల్స్కి ఇచ్చుకునే పరిస్థితి లేదు. ఎవరో ఒకళ్ళిద్దరి దగ్గర 2-3 చిన్న చిన్న కెమెరాలు ఉండేవి. ఆ కెమెరాలు కూడా చాలా మంచి కెమెరాలు వాడేవారు వాళ్ళు. ఆ మంచి కెమెరాలోనే ఫొటోస్ తీసేవారు. దాంట్లో బ్లాక్ అండ్ వైట్ రోల్ మాత్రం, ప్రెస్ మాత్రం ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ నడిచేది. కలర్ ఫోటోగ్రఫీ లేదు అసలు ప్రెస్ ఫోటోగ్రఫీలో. ఈ బ్లాక్ అండ్ వైట్లో కూడా ఏంటంటే ఆర్వో ఫిల్మ్ ఒకటి, కొనికా ఒకటి, ఇలాంటి ఫిల్మ్స్ 2-3 వస్తుండేవి. ఆ 2 ఫిల్మ్స్లోనే ఒక 30 ఆర్వోకి వచ్చి బ్లాక్ అండ్ వైట్ ఒక 36 స్నాప్స్ వరకు వచ్చేవి. ఆ తర్వాత ఈ ఏదైనా కలర్ ఫోటోగ్రఫీ ఉందంటే అది ఓన్లీ మ్యారేజెస్కి వాడేవాళ్ళు తప్పితే ప్రెస్ ఫోటోగ్రఫీలో ఎప్పుడు కలర్ అనేది లేదు. ఆ తర్వాత ఎప్పుడో తర్వాత వచ్చింది, ఇప్పుడంతా డిజిటల్లోకి వచ్చింది. అప్పుడు మాత్రం ఇదే ఉండేది. ఈ ఫిల్మ్ కూడా చాలా కాస్ట్ మూలని ఎక్కువగా ఎంప్లాయీస్ కూడా ఉండేవారు కాదు. ఈ పేపర్స్లో, న్యూస్ పేపర్స్లో ఫ్రీలాన్సర్గా ఒకళ్ళు ఇద్దరు ఉండేవారు. అది కూడా స్టూడియో ఓనర్స్ ఉండేవారు. వాళ్ళు ఏంటంటే స్టూడియోస్లో వచ్చి పాస్పోర్ట్లు ఫోటోలు తీసుకోవడానికి అదే కెమెరా వాడేవారు, ప్రెస్కి అవే కెమెరాలు వాడేవారు, మ్యారేజెస్కి అవే కెమెరాలు వాడేవారు. కాకపోతే లోపల నెగిటివ్ మారుతుండేది. ప్రెస్కి మాత్రం మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం బ్లాక్ అండ్ వైట్ స్టిల్సే తీసేవారు. తీసి ఈ ప్రింట్స్ అవి ఆరబెట్టుకుని ఎక్కువ నెంబర్ ఆఫ్ ఫొటోస్ అయితే తీసేవారు కాదు. మా గురుగారు మారుతి గారు మాత్రం మ్యాక్సిమం 2-3 రోజులు ఏకంగా తీసేసి ఈయన ఫోటో తీసి ఈయనతో పాటు పనిచేసే మిగతా వాళ్ళకి కూడా ఈయన వాడని ఏదైతే యాంగిల్ ఉందో ఆ యాంగిల్ మిగతా వాళ్ళకి ఇచ్చేవారు. అవి ఫోటోల్లో ఈ పేపర్లోనే ఎస్టాబ్లిష్మెంట్ అవుతుండే అనమాట. నేను ఈ విజయవాడలో మారుతి గారి దగ్గర పనిచేసినప్పుడు బాంబే స్టూడియోలోని మారుతి గారికి ఎవరో చెప్పాను, సార్ ఇట్లాగా నేను ఈ టీవీది అది నాకు నేర్పించారు కదా, నేను ఆ టీవీలో కొద్దిగా వెళ్ళి ముందుకెళ్ళి నేర్చుకుందారు అనుకుంటున్నానండి, మరి ఇలా హైదరాబాద్ వెళ్దారనుకుంటున్నాను, సురేందర్ రెడ్డి గారిని అడిగాను, ఆయన రమ్మన్నారు అంటే దానికి ఉందయ్యా చాలా ఆనందం అని చెప్పి ఆయన నాకు కొంత డబ్బులు ఇచ్చి పంపించారు. నేనేం చేసేవాడిని అంటే సైమల్టేనియస్గా ఈ వీడియోస్ తీస్తూనే బాంబే స్టూడియోలో మార్వడిస్ దగ్గర అకౌంట్స్ కూడా రాసేవాడిని. రెయిన్బో మార్బుల్స్ అని ఒక మార్వడిస్ కంపెనీ ఉండేది, దాంట్లో నేను అకౌంట్స్ కూడా రాసేవాడిని. డే టైం అంతా అకౌంట్స్ రాసేవాడిని. సాయంత్రం 6 తర్వాత ఏమో ఈ స్టిల్స్ ప్రెస్ ఫోటోలు తీయడం, మధ్యలో ప్రెస్ ఫోటోలు తీయడం, రాత్రి అంతా ప్రింట్ వేసి ఫస్ట్ 12 గంటలకి పేపర్ రాగానే ఎడిషన్ చూసుకుని మా ఫోటో వచ్చింది అని ఒక ఆనందంతో ఇంటికి వచ్చేస్తుండేవాడిని. ఇలా మ్యాక్సిమం డే అండ్ నైట్ వర్క్ చేస్తుండేవాడిని. అంటే
నాకు ఇంట్లో ఫోటోగ్రఫీలో ఎక్కువ మనీ వచ్చేది కాదు. నెల వచ్చేసరికి అక్కడ ఒక 70 రూపాయలు 80 రూపాయలు వచ్చేది. ఇక్కడ మారోడీల దగ్గర అకౌంట్స్ రాసి వాళ్ళ దగ్గర ఈ మార్బుల్స్ దీనికి సంబంధించిన టూర్స్ అది వెళ్తేనేమో అక్కడ నాకు 400 రూపాయలు వచ్చేది అప్పుడు. సో మా ఇంట్లో ఎక్కువ ఏంటంటే నాకు స్టిల్ ఫోటోగ్రఫీకి వెళ్ళొద్దు, నువ్వు షూటింగ్కి వెళ్ళొద్దు, ఈ అకౌంట్సే రాసుకో, లేదంటే మారోడీల దగ్గర పని చేసుకో, ఇలా చెప్తే నా మనసు మాత్రం ఫోటోగ్రఫీ మీద ఉండేది. అందుకని ఏం చేస్తుండే పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఈ అకౌంట్స్ రాసుకుని వీళ్ళ దగ్గర పనిచేసి సాయంత్రం అయిపోయిన తర్వాత సాయంత్రం 6 తర్వాత ప్రెస్ మీట్స్ ఉంటాయి. ఆ ప్రెస్ మీట్స్ ఇవన్నీ తీసుకుంటే ఆదివారం అయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా నాకు ఇక్కడ అకౌంట్ సెక్షన్లో సెలవు ఉండేది. ఆదివారం అంతా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా పాస్పోర్ట్లు తీయడం, ఈ వీడియోస్ తీయడం, ఇలా చేస్తూ దాని మీద ఒక కోరికతోటి ఉండేవాడిని. కాబట్టి అది నాకు రోజు రోజుకి బాగా ఆ ఫోటోగ్రఫీలో ఎలాగైనా నేర్చుకోవాలని ఒక స్కిల్స్ తోటి కసితో నేర్చుకున్న తర్వాత గురుగారు మారుతి గారు ఇలా వెళ్తానండి అంటే ఆయన నన్ను డబ్బులు ఇచ్చి పంపించేటప్పుడు ఈ మారుడీస్ దగ్గర కూడా వచ్చి, సార్ ఇట్లాగా నేను మంచి ఫోటోగ్రాఫర్ని వీడియోగ్రాఫర్గాను ఇక్కడ ఉన్నానండి, హైదరాబాద్ వెళ్ళి ఇలా టీవీలో ఏదైనా మంచి ఫోటోగ్రఫీ చేయాలని అనుకుంటున్నాను, మరి అక్కడ నేర్చుకోవడానికి వెళ్తున్నానండి అంటే వాళ్ళు కూడా నాకు కొద్ది డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని నేను హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్లో నాకు ఇక్కడ ఎవరు తెలిసిన వాళ్ళు లేరు. శ్రీనివాస్ అని నాతోటే స్టిల్ ఫోటోగ్రఫీ చేసే అతను దిల్షుక్ నగర్లో పురావస్తు శాఖ పనులు దాంట్లో ఫోటోగ్రాఫర్గా జాయిన్ అయ్యాడు. అంటే వాళ్ళ నాన్నగారు చేసేవారు. ఆ జాబ్ తనకు వచ్చింది. తాను జాయిన్ అయితే వాడి ఇంటికి వచ్చాను, నేను రూమ్కి వచ్చాను. 4 కుర్రాళ్ళు, 400 చొప్పున 400 తోటి ఒక రూమ్లో ఉండేవాళ్ళం. నేనేంటంటే ఈ దీంట్లో ఉంటూ ఏ స్టూడియోలోకి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అని వెళ్ళి ముందు ఇక్కడ విజయవాడలో ప్లానింగ్ ఏం చేసుకున్నానంటే ఈ సూర్యేంద్ర రెడ్డి గారి దగ్గరికి ఒకటి వెళ్ళాలి, ఆయన నెంబర్ తీసుకున్నాను. చక్రి గారిని కలవాలి, చెన్నై వెళ్ళాలి, ఇలా రకరకాల ప్లాన్లు వేసుకున్నాను. ఆ తర్వాత బాబ్జీ గారు అని మూర్తి అండ్ సన్స్ ఒక స్టూడియో ఉండేది, అక్కడికి వెళ్ళాలా, ఇలా రకరకాల కన్ఫ్యూజన్స్తో ఎక్కడికి వెళ్ళాలో కరెక్ట్ ప్లేస్మెంట్ అయితే లేదు. హైదరాబాద్ వచ్చేసాను నేను. అప్పుడు బాబు స్టూడియో అని విజయవాడలో ఆయన ఏం చెప్పారంటే, నువ్వు బషీర్బాగ్ వెళ్తే అక్కడ మీర్ గారని ఒక కెమెరామెన్ గారు ఉంటారు, ఆయన మంచి ఎడిటరు, కెమెరామెను, డైరెక్టరు, సో ఆయన వెళ్ళి కలు అని అన్నారు. కానీ నాకు ఎందుకని అప్పట్లో అడ్రస్ అది దొరకడం పట్టుకోవడం అది అవ్వలేదు. ఇలాగే తిరుగుతున్నప్పుడు నేను ఉదయం పేపర్లో పనిచేసినప్పుడు ఏంటంటే దాసనారాయణరావు గారితో, మా చైర్మన్ గారు, ఆయనతో కొద్దిగా అనుబంధం ఉండేసరికి చాలామంది నేను వచ్చిన కొత్తలో నువ్వు అమితాబ్ బచ్చన్లో ఉన్నావు, వేషాలు వేయచ్చు కదా, నీకు ఈ స్టిల్ ఫోటోగ్రఫీ ఎందుకు అనేసరికి మళ్ళీ అదేదో ఆశ మొదలయ్యి మళ్ళీ నేను అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు, పద్మలయ ఈ స్టూడియోలు అంతా తిరిగి నా ఫోటోలు ఏ ఉంటే ఆ ఫోటోలు అవి ఇచ్చుకుంటూ ఒకసారి దాసనారాయణ గారిని మళ్ళీ కలిశాను. దాసనారాయణ గారు కలిసి, గురుగారు ఇలా వచ్చేసానండి విజయవాడ నుంచి, నాకు ఏదైనా మంచి వేషం కావాలండి అంటే, సరేనయ్యా నేను సూర్యగఢ్ సినిమా తీస్తున్నాము, నువ్వు రామానాయుడు స్టూడియోకి రా అన్నారు. నేనేమో దిల్షుక్ నగర్లో ఉండేవాడిని. రామానాయుడు స్టూడియోకి అప్పటికే ఈ 15 రోజులు అటు ఇటు తిరగడంలో నా దగ్గర ఉన్న మొత్తం డబ్బులు ఖర్చు అయిపోయాయి. రామానాయుడు స్టూడియోస్కి నడుచుకుంటూ వెళ్ళాను నేను. పొద్దున్న 3 గంటలు లేచి ఒక 2 hours ఎంత నడుచుకుంటా వెళ్ళాను. అక్కడ దాసనారాయణ గారు కలిశారు. గోపి ఇవాళ కదమ్మా రేపు కలుద్దాం అన్నారు. ఇలా రేపు ఎల్లుండాలి అంటే వాళ్ళ షెడ్యూల్లో నా క్యారెక్టర్ ఎప్పుడు ఏంటనేది పక్కన పెడితే ఇంక రోజు నేను తిరగడానికి అలసిపోయి ఇంక నా వల్ల కాదు, ఈ వెంటనే నేను ఎక్కడైనా ఒక మంచి ప్లేస్లో ముందు ఒక జాబ్ ఒకటి చూసుకోవాలని చెప్పి ఈ శ్రీనివాస్ తోటి, రే నాకు ఎలాగైనా సరే జాబ్ కావాలరా అని అన్నా. అతనంటే గవర్నమెంట్ జాబ్లో ఉన్నాడు. జాబ్ అంటే ఎక్కడ వస్తుందో ఇప్పుడు జాబ్ కుదరదు కదా, ఎక్కడైనా ట్రై చేద్దాం అన్నాడు. ఈ టైంలో ఏమైందంటే నేను ప్రెస్ ఫోటోగ్రాఫర్లో పనిచేసేటప్పుడు విజయవాడలోనే హరీష్ గారని ఒక రైటర్ ఉండేవారు. ఆయన ఇక్కడ ప్రభు గారని పీటీవీ స్టూడియోలో ఒక స్టూడియోలోని రైటర్గా పనిచేస్తున్నారు. ఆయన నాగేంద్రదేవ్ గారు అని తెలిసి శ్రీనివాస్ ద్వారా నాగేంద్ర గారు హరీష్ని కలిస్తే వాళ్ళిద్దరూ విజయవాడ నుంచి వచ్చాడండి, ఇతను స్టిల్ ఫోటోగ్రాఫరు ప్లస్ వీడియో కూడా చేస్తున్నాడు, మన పీటీవీ స్టూడియోలో పెట్టుకుందాం అని చెప్తే ప్రభు గారు రికమెండ్ చేస్తే నన్ను ప్రభు గారు జాయిన్ చేసుకున్నారు. ఇది 1991-92 ఆ టైంలో జాయిన్ అయ్యాను నేను. జాయిన్ అయినప్పుడు ఆయన అప్పుడు నా ప్లస్ పాయింట్ ఏంటంటే మా స్టూడియోలో అంతా ఎక్కువ ముస్లిమ్స్ ఉండేవారు. అంటే మా జునేద్ కానీ, ఆరిఫ్ కానీ, సమీర్ కానీ, దయాకర్ కానీ వీళ్ళంతా ఎక్కువ హిందీ ఎక్కువ వచ్చేది వాళ్ళకి, నాకు తెలుగు ఎక్కువ వచ్చేది. ఈయన అంతా తెలుగు సింగిల్ ఎపిసోడ్స్, అప్పట్లో సీరియల్స్లో సింగిల్ ఎపిసోడ్స్ ఉంది. సింగిల్ ఎపిసోడ్స్ అంటే అప్పుడు సింగిల్ ఎపిసోడ్ తీయడానికి వారం రోజులు షూటింగ్ చేసేవారు. షూటింగ్ చేయడానికి చాలా ప్లానింగ్ ఉండేది. ప్రతిదీ షార్ట్ బై షార్ట్ ప్లానింగ్ చేయడం, కాస్ట్యూమ్స్, మేకప్, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ప్రతిదీ హోంవర్క్ చేసేటప్పుడు ఇదంతా తెలుగులో స్క్రిప్ట్ అది రాసినప్పుడు ఈ ఫెయిర్ చేయడానికి, జిరాక్స్లు చేయడానికి ఆ కాపీలను తీసుకొచ్చి నాకు ఇచ్చేవారు. గోపి జిరాక్స్లు చేయించాలి, లేదంటే ఈ ఫెయిర్లు చేయాలి, రేపు పొద్దున పలానా గుడికి వెళ్తున్నాం అక్కడ షూటింగ్ చేయడానికి ఏమేం కావాలి ఇవన్నీ రాసుకోనేసరికి నాకు ఇంకా ప్లస్ పాయింట్ అయిపోయింది. ఓహో నేను కరెక్ట్ దారిలో పడ్డానని చెప్పి విసుకోకుండా డే అండ్ నైట్ నేను కూర్చొని రేపు పొద్దున ఏదైనా ఒక సింగిల్ ఎపిసోడ్ చేస్తున్నారంటే నేను ఆ స్క్రిప్ట్ అంతా నేను ముందు చదివేసేవాడిని.
చదివి ఓహో ఈ సింగిల్ ఎపిసోడ్ చేస్తున్నారు, దీనికి ప్రాపర్టీస్ ఇవి కావాలి, దీనికి ఇవి కావాలని మొత్తం అన్నీ నేను రాసుకుని లొకేషన్స్ కూడా మా గురువుగారు ప్రభు గారితో సార్ ఆ లొకేషన్స్ అయ్యి నేను చూస్తానండి, నేను తిరుగుతానండి అంటే ఆయన నాకు ఒక చిన్న వ్యాన్ ఒకటి ఇచ్చేవారు. యూసుఫ్ అని ఒక డ్రైవర్ ఉండేవాడు. ఆ వ్యాన్ ఇస్తే ఆ వ్యాన్ తోటి తిరిగి నేను చుట్టుపక్కల చూసి సార్ మన సీరియల్లో లేదంటే మన ఎపిసోడ్లో ఈ సీన్కి ఈ గుడి బాగుంటుందండి, ఇది బాగుంటుందండి అంటే ఆయన నన్ను కోఆపరేట్ చేసి నన్ను ప్రొడక్షన్లో ఎక్కువ ఇన్వాల్వ్ చేసేవారు. నాకు తెలుగు రావడం అదొక పెద్ద ప్లస్ పాయింట్ అయింది. దానివల్ల నేను తొందరగా ఈ టీవీ ఇండస్ట్రీలో పాతుకుపోవడానికి, ఒక రకంగా చెప్పండి పాతుకుపోవడానికి నాకు హెల్ప్ అయింది. అప్పుడేంటంటే ఈ ఇంత పెద్ద పెద్ద అంటే లో లైట్లో కూడా క్యాప్చర్ అయ్యే కెమెరాలు రాలే. ఈ ఇకాగేమి కెమెరాలు, మా కెమెరాలు వచ్చి మన ఇంకా నిజం చెప్పాలంటే ఇకాగేమి కెమెరా కంటే కొద్దిగా బెటర్ కెమెరాస్ ఉండేవి. ప్రభు గారి దగ్గర ఏంటంటే మిగతా కెమెరాస్ కంటే కూడా ఇకాగేమి కెమెరాస్ కంటే ఈ దగ్గర కొంచెం బెటర్ కెమెరా ఉండేది. హిటాచి C1, హిటాచి C2 అని ఒక 2 కెమెరాలు ఉండేవి అనమాట. దాంట్లో టేప్ వచ్చి లో బ్యాండ్ టేపు, ఇంత పెద్ద టేప్ ఉండేది. అది ఇప్పుడు ఇంత చిన్న చిప్లోకి వచ్చింది వీడియో అంతా, అప్పుడు ఇంత పెద్ద టేప్ ఉండేది. ఆ టేప్లో ఓన్లీ 20 minutes రికార్డింగ్ అయ్యేది. ఆ టేపులు ఒక 5-6 టేపులు షూట్ చేస్తాను కానీ ఒక 20 minutes అవుట్పుట్ వచ్చేది కాదు. ఈ క్రమంలో ఏంటంటే షూట్ చేసేసిన తర్వాత రష్ అంతాని తీసుకొచ్చి ఎడిటింగ్ చేసేటప్పుడు ప్లేయర్ ఒకటి ఉండేది, రికార్డర్ ఒకటి ఉండేది. ప్లేయర్లో ఈ రష్ అంతా చూస్తూ రికార్డర్లో ఎక్కడి నుంచి ఎంత వరకు కావాలో ఇన్ పాయింట్ అవుట్ పాయింట్ ఇచ్చుకుని దీన్ని పంచింగ్ చేసుకుని ఎడిటింగ్ చేసేవారు. కరెక్ట్గా 22 నిమిషాల ఎపిసోడ్ అవుట్పుట్ రావాలంటే వీళ్ళు 22 నిమిషాల అవుట్పుట్ మాత్రమే వచ్చేటట్టు వాళ్ళు క్యాలిక్యులేట్ చేసుకుని ఈ డైలాగ్ ఇన్ని సెకండ్స్ ఉంది, ఈ వాకింగ్ ఇన్ని నిమిషాలు ఉంది, ఇట్లా ప్రతిదీ రాసుకుని చాలా మైండ్ క్రియేటివిటీగా ఆలోచించి పనిచేసేవారు అప్పుడు కెమెరామెన్స్ కానీ ఎడిటర్లు కానీ. అప్పుడు జనరల్గా ఎవరైతే కెమెరామెన్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా ఉండేవారో వాళ్ళే ఎడిటింగ్ చేసుకునేవారు. చాలా బ్రెయిన్తో వర్క్ చేసేవారు అప్పుడంతా. అప్పుడు ఈ క్రమంలో ఏమైందంటే ఒక 22 నిమిషాలు ఎడిట్ చేయాల్సినటువంటి ఫుటేజ్ని 24 నిమిషాలు 25 నిమిషాలకు పని చేస్తే మళ్ళీ మొదటి నుంచి ఎడిటింగ్ చేయాల్సి వచ్చేది. ఎందుకంటే అప్పుడు దీనిలో మధ్యలో కట్ అండ్ పేస్ట్ లాగా ఉండేది కాదు, మళ్ళీ మొత్తం అంతా రీఎడిటింగ్ చేయాల్సి వచ్చేది. సో రీఎడిటింగ్ చేయాలంటే మళ్ళీ మ్యాక్సిమం మంచి ఎడిటర్ అయితే ఒక 4-5 hours, కొద్దిగా అటు ఇటుగా ఎడిటర్ అయితే 1 day కూడా పట్టేసేది. ఈ క్రమంలో కరెక్ట్గా నువ్వు 22 నిమిషాలు ఎడిటింగ్ చేయాలంటే 22 నిమిషాలకి ఎన్ని సెకండ్స్ ఏ షాట్ పెట్టాలి, ఏ షాట్ తర్వాత ఏ షాట్ పెట్టాలి, ఏది అని ప్రతిదీ మ్యూజిక్తో పాటు ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్లతో పాటు ప్రతిదీ రాసుకుని బుర్రతో ఆలోచించి, అంటే రేపు పొద్దున్న ఎడిట్ చేయబోయేది లేదంటే రేపు పొద్దున్న షూట్ చేయబోయేది ఎంత షూట్ చేయాలి అనేది ప్రతిదీ A to Z పిన్ టు పిన్, ఒక ఓపెనింగ్ కార్డు దగ్గర నుంచి శుభం కార్డు దాకా ప్రతిదీ ఒక డైరెక్టర్కి, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీకి, ఒక ఎడిటర్కి అందరికీ మైండ్లో ఉండేది. అది మామూలు వర్క్ కాదు, అది చాలా జీనియస్. దాని గురించి ఎంత చెప్పినా ఇప్పుడు వాళ్ళకి మరి ఎంతవరకు అర్థమవుతుందో నాకైతే తెలియదు. ఎందుకంటే ఇప్పుడు తాను టీబీస్ షూట్ చేసుకుంటూ పోయి దాన్ని తీసుకెళ్ళి డంప్ చేసుకుని ఎడిట్ చేసి అబ్బాయి ఇది లేదు చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా ఎడిట్ చేద్దాం, లేదు ఇది తక్కువ వచ్చింది మళ్ళీ ఎడిట్ చేద్దాం, ఇక్కడ ఈ సీన్ అవసరం లేదు తీసేద్దాం, ఈ కట్ అండ్ పేస్ట్ అనేది చాలా ఈజీ వర్క్ అయిపోయింది. ఈజీ వర్క్ అయిపోయి మ్యాక్సిమం బ్రెయిన్తో ఆలోచించడం మానేశారు. పైగా అప్పుడు మానిటర్స్ లేవు, మానిటర్ ఉన్న బ్లాక్ అండ్ వైట్ మానిటర్ ఉండేది, దాన్ని ఒక 2 మౌస్కి వచ్చేవారు. మళ్ళీ దాంట్లో ఆడియో ఉండేది కదా, దానికి ఆడియోకి మళ్ళీ వేరే కేబుల్ పెట్టి వినేవారు. ఇప్పుడు ప్రతిదీ లైవ్ చూడగలుగుతున్నాం, లైవ్ చూస్తూ లైవ్ షూట్ చేయగలుగుతున్నాం జస్ట్ బౌన్స్ లైట్లో. అప్పుడు బౌన్స్ లైటింగ్ అనేది లేదు. మ్యాక్సిమం ఒక క్లోజప్ తీయాలంటే 2 జూనియర్లు 4 బేబీలు చెమట పట్టకుండా చేస్తుండేవారు. ఈ ఆర్టిస్టులు కూడా ఎలా ఉండేవారంటే సార్ నా నెక్స్ట్ సీన్ ఏంటి, నా నెక్స్ట్ షాట్ ఏంటని వీళ్ళు చదువుతూనే ఉండేవారు. మేము పనిచేసినప్పుడు అయితే ఈ శిల్ప, శృతి గారు, సుమ వీళ్ళైతే 5-6 సూట్ కేసులు తెచ్చుకునేవారు. ఏమిటంటే ఆ సూట్ కేసులో వాళ్ళ కాస్ట్యూమ్స్, వాళ్ళ చెప్పులు, వాళ్ళ మ్యాచింగ్ డ్రెస్సులు, వాళ్ళ మ్యాచింగ్ ఆర్నమెంట్స్ అన్నీ వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు అన్నీ చూసుకుని వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి సార్ స్క్రిప్ట్లో నాది ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది, నేను ఏం చేయాలి అని వీళ్ళంతా ప్రతి డైలాగ్ అప్పుడు నో ప్రాంప్టింగ్ లేదు, ప్రతిదీ డైలాగ్ వాళ్ళ కంటదా పట్టుకుని దాన్ని అర్థం చేసుకుని దాంట్లో జీవించేవారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా సెల్ ఫోన్లు పట్టుకుని సార్ టచ్అప్ అన్నా కూడా టచ్అప్ చేసుకోవట్లేదు. నేను చాలామందికి నేను ఏం చెప్తుంటానంటే కెమెరా వెనకాల ఉన్న నేనే ఇంత గ్లామర్గా ఉన్నానంటే కెమెరా మీద ఉన్న మీరు ఇంకా గ్లామర్గా ఉండాలి. అందుకోసం నేను 3 piece 4 piece వేసుకొని వస్తుంటాను షూటింగ్లకి. అదే చాలామంది అంటారు ఏంటంటే వాళ్ళు చెమటలు పట్టే కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి, బాగా యాక్ట్ చేయండి, నువ్వు వచ్చి చెవే తెలుస్తుంది, మాలా సూట్ వేసుకో లేదంటే మాలా మేకప్ చేసుకో అనేవారు. అందుకని వాళ్ళకి తెలియడం కోసం నేను కూడా చాలా పెద్ద హెయిర్ స్టైల్ ఉంటుంది నాకు, నేను కూడా 3 piece వేస్తాను వాళ్ళు చెప్తుంటారు, నేను కూడా 3 piece వేసుకున్నాను. దీంట్లో వచ్చిన ఉదాహరణ చెప్తాను. నేను మొన్న ఒక సీరియల్ పనిచేసినప్పుడు ఒక ఎపిసోడ్కి 44-45 degrees ఎండ ఉంది, పేరు చెప్పడం ఎందుకు, ఒక హీరో గారు ఉన్నారు చెమటలో కారిపోతున్నాయి,
చెమటలు గారిపోతుంటే నేను అన్నాను, అయ్యా ఈ చెమటలు గారిపోతున్నాయి చూసుకో, ఏంటి కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేసి, చెమట కూడా నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకుని ఆపచ్చు అని చెప్పా. ఏం మాట్లాడి నేను పైన గొంగలు వేసుకున్నారు ఆ క్యారెక్టర్కి, గొంగలు వేసుకున్నాను, మీరు వేసుకుని చేయగలరా, కెమెరా ముందుకు రండి, ఆ లైట్ల ముందు నించోండి అని. సరే మన ఇద్దరం పందెం వేసుకుందాం, నువ్వు ఆ గొంగలు వేసుకున్నావు కదా, నాకు ఏదైనా ఇవ్వి, నేను కూడా వేసుకుని కెమెరా వెనకాల వర్క్ చేస్తాను అన్నాను. అంటే అక్కడ ఏదో పెద్దది బ్లాక్ సూట్ ఒకటి ఉంది, రెగ్జిన్ లాంటిది. ఆ రెగ్జిన్ ఇస్తే ఆ రెగ్జిన్ వేసుకుని పొద్దున్న సాయంత్రం దాకా షూట్ చేశాను. అంటే నేను షూట్ చేసినప్పుడు నాకు చెమట పడుతుంది, నాకు అంటే దీంట్లో కొన్ని పద్ధతులు ఉన్నాయండి. చాలామంది స్మోకింగ్, నాన్ స్టాప్ పాన్ పరాగులు వేసుకోవడం వల్ల కూడా ఈ చెమటలు అవి పడతాయి అని అనుకుంటున్నాను. ఒక ఆర్టిస్ట్కి కానీ టెక్నీషియన్కి కానీ చాలా క్రమశిక్షణతో దురాభ్యాసాలకు పోకుండా కాన్సన్ట్రేషన్ చేస్తే అది కూడా మంచి హెల్త్గా ఉండి, మరి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు ఫుల్ మేకప్ వేసుకుని 5-6 కేజీలు బరువు ఉన్నటువంటి కిరీటాలతో చేశారంటే వాళ్ళు కేవలం వాళ్ళ క్రమశిక్షణ మంచి అలవాట్లతో చేశారు కాబట్టి అలా చేయగలిగారని నేను అనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు ఉన్న వాళ్ళకి సలహా ఇవ్వడం కాదు కానీ అలా చేస్తే బాగుంటుందని నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను అండి. థ్యాంక్ యూ.